సెప్టెంబర్ నెలలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు విశాఖపట్నంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్కే అచ్యుతరావు తెలిపారు. ఈ సమావేశాలకు దేశ నలుమూలల నుండి 500 మంది ఏఐటీయూసీ జాతీయ అగ్ర నాయకత్వం విశాఖపట్నం రానున్నారని తెలిపారు. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. విశాఖపట్నం ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రేపు సెప్టెంబర్ మొదటి వారంలో 6, 7, 8 తారీఖుల్లో టెంటేటివ్గా ఈ విశాఖ నగరంలో ఏఐటీసీ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఆ సమావేశాలకి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 500 మంది ప్రతినిధులు హాజరుగా కానున్నారు. ఇక్కడ 3 రోజులు ఉక్కు నగరంలో సమావేశాలు నిర్వహించబడతాయి. విశాఖ ఉక్కు సమస్య జటిలమవుతుంది తప్ప రోజు రోజుకి అది పరిష్కార మార్గం ఎక్కడ కనబడట్లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆధారపడే ఈవేళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నడిపించవలసిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ నగరం వస్తున్న సందర్భాన ఆయనకు మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి తప్ప ఎవరో ప్రైవేటు వ్యక్తులకి అమ్మితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారణమవుతుందని పోరాటాల ద్వారా ఉక్కు నగరం, ఉక్కు ఫ్యాక్టరీ, ప్రజలు, కార్మిక వర్గం, పాలకులు అందరూ ఐక్యంగా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.